ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సరికొత్త రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత నవ్యాంధ్ర సీఎంగా కలిపి మొత్తం 9 డిఎస్సీల ద్వారా 2 లక్షల మందికి పైగా ఉపాధ్యాయుల్ని నియమించారు. 1996లో తొలిసారి డిఎస్సీ ప్రకటించిన చంద్రబాబు అప్పుడు 50,000కు పైగా పోస్టులను భర్తీ చేశారు. 1998లో డిఎస్సీ ద్వారా 39,104 పోస్టులు, 2000 సంవత్సరంలో 25,746 పోస్టులు, 2001లో 32,129 ఖాళీలు భర్తీ చేశారు. 2002 డిఎస్సీ ద్వారా 35,805 పోస్టులు, 2003లో 16,258 మందిని ఉపాధ్యాయులుగా నియమించారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా 2014లో 9,061 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయగా 2019లో 7,729 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చారు. నవ్యాంధ్రలో రెండోసారి సీఎంగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసిన చంద్రబాబు ఈసారి 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా డిఎస్సీతో కలిపి ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు 2,32,179 ఉపాధ్యాయ పోస్టులను నియామకానికి చర్యలు తీసుకున్నారు.